నా మందసాన్ని తీసుకొని మీరు బయలుదేరండి. ఎలా బయలుదేరాలో తెలుసా? మీకును అంటే ఇంట్లో యెహోషువ కూడా మందసాన్ని సమీపించడానికి వీల్లేదు. యెహోషువ కూడా మందసం దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. నాయకుడే, ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న నాయకుడు. మోషే మరణించాడు, నాయకత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు నియమించాడు యెహోషువని. ఇప్పుడు యెహోషువ కూడా మందసం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. మీకును దానికి అంటే మందసానికి మీకు ఎంత దూరం ఉండాలంట? 2000 కొల. ఎన్ని మోర్లు లెక్క పెట్టండి. ఇక 2000 అంటే 2000 మోర్లు లెక్కేయండి. మందసం అక్కడ ఉంటే మనం ఎక్కడ ఉండాలంట? ప్రజలంతా ఇక్కడ ఉండాలి. ఇంచుమించు 1/2 కిలోమీటర్ దూరం ఉండొచ్చు. అంత మాత్రం అన్నాడు. కూర్చోండి, దాని కిందకి రండి. అంత మాత్రమే ప్రభా అన్నది. ఇంకో మాట చూడండి, దాని 4వ వచనం కిందకి రండి. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవాలని కనుక ఇవాళ పట్టుకోండి. ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. ఉజ్జా ఎందుకు మరణించాడు తెలుసా? ఇప్పుడు ఇక్కడ రండి. 6వ వచనం, సమయం 2వ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? 4వ వచనం, దేవుని మందసం కలగా ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. తర్వాత 6వ వచనం, వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. యెహోషువ ఏమన్నాడు? మీరు దాని సమీపంగా నడవకూడదు. దాని సమీపంగా నడవకూడదు. దూరంగా 2000 కొల మూరల దూరం ఉండాలి. దానికి మీకును దూరం ఉంది. మీరు దాన్ని సమీపించకూడదు. దాని దగ్గర మీరు కలవకూడదు. యాజకులు ముందుకు ఉంటారు, వాళ్ళు నడుస్తూ ఉంటారు. వారి కాళ్ళు యోర్దాను నది దగ్గర నీళ్ళను తాకగానే ఆగిపోతాయి, నిలిచిపోతాయి. మీరందరూ 6 నేల మీద దాటి వెళ్ళండి. యాజకుడు కాళ్ళు నీళ్ళను తాకగా ఎప్పుడైతే కాళ్ళు నీళ్ళల్లో మునుగుతాయో ఆ పాదాలు, వెంటనే ఆ నీళ్ళని నిలిచిపోతాయి. కారణం మందసం. మీరు మాత్రం 2000 కొలం నోడుతూ ఉండండి, సమీపంగా మీరు వెళ్ళవద్దు. ఇప్పుడు ఉజ్జా ఏం చేశాడు? ఎడ్లు కాలు జారినందున తన చేయి చాపి మందసమును పట్టుకొనగా. అసలు చూడ్డానికే అర్హత లేదు, సమీపంగా నడవడానికి అర్హత లేదు. కవతీలు మోయాలి, భుజాల మీద మోయాలి. ఇన్ని నియమాలు మరిచి, ఇన్ని నియమాలు తృణీకరించి, ఇన్ని ఆజ్ఞలు త్రోసివేసి సొంత ప్రయత్నం చేశాడు. ఉజ్జా చేసే ఉద్దేశం మంచిదే, పని మంచిదే, కానీ దాని వెనక దేవుని ప్రణాళిక ఉందా లేదా అని చూడాలి. మనం దేవుని పని చేస్తుంటాం, దేవుని మందసాన్ని పట్టుకోవటం, దాన్ని ఆపడం అనేది మంచి ప్రయత్నమే, కానీ అది దేవుని ఉద్దేశాలు నెరవేర్చవు. దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. సొంత ఆలోచనతో చేసే పని దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. ముగిస్తూ ఉన్నాను. మన సొంత నిర్ణయాలతో చేసే పని దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క మహిమను మనం తేలేం. ఇది సొంత నిర్ణయం. ఉద్దేశం మంచిదే, కానీ దాని వెనకాల ఉన్న దేవుని యొక్క నిర్ణయాన్ని తెలుసుకొని వాడు ఉజ్జా. గమనిస్తూ ఉన్నారా? మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? మన జీవితంలో దేవుని యొక్క నియమం ఏంటి? మన జీవితంలో దేవుని యొక్క నియామకం ఏంటి? ఎందుకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు?